హలో ఫ్రెండ్స్, మనము ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాను. ఇది అక్షర సత్యం ఫ్రెండ్స్. మీరు తెలుసుకున్నప్పుడే ఖచ్చితంగా ఆ వ్యాపారంలో విజయం సాధించగలుగుతారు. ఈరోజు ప్రతి వ్యక్తి లక్ష్యం ఎలా ఉంటుంది? స్థిరమైన వ్యాపారము, స్థిరమైన ఆదాయం కావాలన్న ఆలోచనతోనే ముందుకెళ్తుంటారు. ఆ కోవకే చెందిన ఒక సరికొత్త వ్యాపార సమాచారాన్ని ఈరోజు తెలియజేయబోతున్నాను. వీడియో చూస్తున్న పాయింట్‌లో నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, నన్ను ఎంకరేజ్ చేయాలని మీకు అనిపించినా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే వీడియో ఏ వ్యక్తికైనా ఇది ఉపయోగపడుతుంది, మన సర్కిల్‌లో ఉన్నోళ్ళకి షేర్ వేస్తే వాళ్ళకి మేలు జరుగుతుందన్న ఆలోచన మీకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోను మీ సర్కిల్‌లో వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్‌లో ఎన్నో వ్యాపారాలున్నాయి. అన్ని వ్యాపారాలలో ఎంతో పోటీ అనేది కూడా ఉంటుంది. కాకపోతే పోటీ లేకుండా జరిగే వ్యాపారం ప్రస్తుతం మార్కెట్‌లో చాలా తక్కువ వ్యాపారాలున్నాయి. ఆ కోవకే చెందింది ఈరోజు కొబ్బరి బోండాల వ్యాపారం. ఈ కొబ్బరి బోండాల వ్యాపారం అనేది ఎలా చేస్తే మనం దీంట్లో ప్రతి నెల 3,00,000 సంపాదించగలము అనే విషయం గురించి ఈరోజు మాట్లాడతాను. ఇది నేను ప్రాక్టికల్‌గా ప్రకాశం జిల్లా కందుకూరు అనే ఊరు, అలాగే అద్దంకి అనే ఊర్లో, ఈ 2 ఊర్లున్నాయి. కందుకూరు, అద్దంకి అని. ఈ 2 ఊర్లలో ప్రాక్టికల్‌గా నేను చూశాను ఈ వ్యాపారం గురించి ఎలా చేస్తున్నారని. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు ఎక్కడ ఏ టౌన్‌లోని ఈ వ్యాపారం వాళ్ళు ఆ విధానంలో ప్రారంభించండి. అద్భుతమైన విజయం మీకొస్తుంది. ఇక్కడ ఈ వ్యాపారము జనరల్‌గా 2 రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకటి హోల్‌సేల్ వ్యాపారం. అంటే ఒక లోడు బోండాలను ఎక్కడైతే ఈ చెట్లుంటాయో రైతుల వద్ద నుంచి కొని, ఆ లోడును ఒక చోట స్టాక్ పెట్టి విక్రయిస్తుంటారు. ఇదొక విధానం. రెండో విధానంలో వీళ్ళే సొంతంగా రిటైల్‌గా విక్రయిస్తుంటారు. ఈరోజు నేను అద్దంకిలో చూసినా, అలాగే కందుకూరులో చూసినా, ఈ 2 ఏరియాల్లో వ్యాపారం ఎలా చేస్తున్నారంటే హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి రిటైల్‌గా విక్రయిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో దందా. ఇక అద్దంకి విషయానికొస్తే అద్దంకిలో ఏం చేస్తున్నారంటే ఒక 800 ఎంఎల్ పట్టే బాటిలు, పెద్ద బాటిల్ అంటారు. అదే 600 ఎంఎల్, 500 ఎంఎల్ పడుతుంది. అది చిన్న బాటిల్ అంటారు. ఇక్కడ జనరల్‌గా మనకు అన్ని టౌన్‌లలో ఏం చేస్తున్నారంటే చిన్న బాటిల్‌ను రూ. 80, పెద్ద బాటిల్‌ను 100, 120, 150 కూడా విక్రయిస్తున్నారు. 800 ఎంఎల్ పట్టేది 120 కూడా విక్రయిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ విషయానికొస్తే మనకు ఒక కాయ రూ. 60 తీసుకుంటున్నారు. ఒక్కోసారి 70 కూడా చెప్తున్నారు. అలాగే ఆ 800 ఎంఎల్ బాటిల్ దాదాపుగా మీకు 140, 150 రూపాయలు కూడా విక్రయిస్తున్నారు. ఇక ఈ వ్యాపారం నేను ఎలా చెప్తున్నానంటే నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఆ విధంగా చేయండి. లేకపోతే మీకు నచ్చిన విధానంలో చేయండి. కాకపోతే కాన్సెప్ట్ ఏందంటే ఈరోజు మనము ఎక్కడైతే ఈ రైతులుంటారో, ఈ కాయలు పండించే రైతులు, కొబ్బరి బోండాలు పండించే రైతుల వద్ద నుంచి మనము ఎక్కువ తోటలో ఉన్న వ్యక్తుల కాడ నుంచి ఒకసారి ఈ సంవత్సరం ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. సీజను ఈ వ్యాపారానికి ఈ సీజను, ఆ సీజన్ అని లేదు. కాకపోతే ఎండలకాలం ఎక్కువ సేల్స్ ఉంటుంది. మిగతా కాలం తక్కువ సేల్స్ మాత్రం పక్కా గ్యారంటీ. ఇప్పుడు ప్లాన్ చేసుకోండి. ఎక్కడైతే ఈ కొబ్బరి బోండాల రైతులు ఈరోజు మనం శ్రీకాకుళం ఏరియా నుంచి వస్తున్నాయి, అలాగే రావులపాలెము, ఏలూరు ఏరియా నుంచి వస్తున్నాయి, అలాగే బెంగుళూరు ఏరియా నుంచి వస్తున్నాయి. ఎక్కడైనా కానీ మీరు గూగుల్‌లో చెక్ చేసుకోండి. కొబ్బరి బోండాలను హోల్‌సేల్‌గా మార్కెట్‌లో ఎక్కడున్నాయంటే మీకు గూగుల్‌లో చదువుతుంది. అక్కడ నుంచి మనం లోడ్ కొనుగోలు చేసి మనం ఒక ఏరియాలో ఒక చోట ఒక ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ పోసి అక్కడ నుంచి రిటైల్‌గా కొట్టి విక్రయించడం ఈ వ్యాపార ఉద్దేశం. ఈరోజు అన్ని రకాల కాయలు యావరేజ్‌న నేను తెలుసుకున్న దాని ప్రకారం యావరేజ్‌న కాయ ఈ సీజన్‌లో రూ. 29, రూ. 30 కూడా పడుతుంది. మన ట్రాన్స్‌పోర్ట్ తోటి ఇంటికి రూ. 35 కూడా పడుతుంది ఒక్కొక్కసారి. ఒక్కోసారి రూ. 30 లోపే పడుతుంది. ఇక చిన్న కాయలు ఉంటుంటాయి. రైతు దగ్గర వేస్ట్‌గా మిగిలిపోయిన కాయలు ఉంటాయి. ఇవేం చేస్తుంటారంటే ఒక కాయ మనకు రూ. 3 నుంచి రూ. 5 లోపు పడుతుంటది. వీటిను ఒక రేటు, పెద్ద కాయలను ఒక రేటు చేస్తుంటారు. నేను మీకు చెప్పే సమాచారం ఏంటంటే ఏ కాయైనా కానీ చిన్నవి, పెద్దవి మొత్తం లోడ్ తెచ్చుకొని అమ్మే వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే మన ఉద్దేశం మీద మనము కాయలు కొట్టి విక్రయించము, అలాగే బాటిల్స్ రూపంలో విక్రయిస్తాం. మనం బాటిల్‌కి పోషిస్తాం. ఒక బాటిల్ వచ్చేసి ఈరోజు అది అద్దంకి ఏరియాలో ఒక పెద్ద బాటిల్, మా పెద్ద బాటిల్ అని బోర్డు రాసి రూ. 70 అమ్ముతున్నారు. రూ. 70 అమ్మితేనే వాళ్ళకు నా లెక్క ప్రకారం ఒక రూ. 20 ఆదాయం ఉంటుంది. అదే రూ. 100 అమ్మితే 50కి రూ. 50 ఆదాయం ఉంటుంది. రూ. 50 పడ్డా రూ. 50 ఆదాయం ఉంటుంది. ఈరోజు మీరు బల్క్‌గా కొనే అవకాశం ఉండి, మీరు స్టాక్ పెట్టుకునే స్థలం ఉంటే, ఈరోజు రేకుల షెడ్ ఉండి ఖాళీ స్థలం గాని ఉంటే దాంట్లో పోషించుకోవచ్చు. అక్కడి నుంచి వ్యాపారం స్టార్ట్ చేయండి. ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులతో పని ఉంటుంది ఇది. ఎందుకంటే మనం బోండాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి కత్తితో కొట్టిచ్చే బోండము, అలాగే ఒక మిషన్ ఉంది ఇప్పుడు మార్కెట్‌లో. అది మనం ఆ బోండాను దాంట్లో పెడితే అది సెంటర్ కట్ చేస్తుంటది. ఆ వాటర్ కిందకు వస్తుంటాయి. అవి మనం దాంట్లో నుంచి బాటిల్‌కి పోషిస్తుంటాం. ఇది చాలా ఈజీ మెథడ్ కూడా వచ్చింది. ఒక వ్యక్తి కూడా చేసుకోవచ్చు దీన్ని. కత్తితో కొట్టేదైతే
ఒక ఇద్దరు వ్యక్తులు అటు కంటిన్యూగా వ్యాపారం ఉంటుంది కూడా కొట్టాలంటే కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ ఈ మిషన్ ఒక 12,000 ఏమో అవుతుంది మంచిది. మార్కెట్‌లో చూడండి కొబ్బరికాయలు కట్ చేసే మిషన్ అంటే మీకు గూగుల్‌లో ఉన్నాయి. అలాగే యూట్యూబ్‌లో కూడా చాలామంది వీడియోలు పెట్టున్నారు. అది 4,000 నుంచి 12,000 దాకా ఉన్నాయి. మోడల్‌ని బట్టి ఉంటాయి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఒక్కసారి మనం కొనుగోలు చేయదలుచుకుంటే మనం ఒక ప్లేస్‌లో పెట్టుకొని కొనుగోలు చేయగలుగుతాం. అక్కడి నుంచి మనం బాటిల్ రూపంలో విక్రయించవచ్చు. అసలు ఈ వ్యాపారం ఎలా ఉందంటే ఇద్దరు వ్యక్తులు కంటిన్యూగా బోండాలు కొడుతూ ఉన్నా, ఆ బాటిల్‌కి పడుతూ ఉన్నా గూడా వాళ్ళకు ఖాళీ లేదు. అంటే ఒక్కరోజు సేపు రెస్ట్ తీసుకోవడానికి గూడా అవకాశం లేనంత వ్యాపారం ఉంది. నేను గమనించాను వీళ్ళని అంత వ్యాపారం ఉంది. మీరు ఎక్కడైనా పెట్టండి. ఈరోజు ఇలాంటి వ్యాపారాన్ని ఏ కార్పొరేట్ శక్తులు టచ్ చేయలేవు. ఈరోజు ఏ మాల్స్‌లో ఈ కొబ్బరి బోండాలు అమ్మలేరు. కాకపోతే ఏదైనా ఒకటి అర బోండాలు అమ్ముతారేమో గానీ ఇంత బల్క్‌గా వ్యాపారం వాళ్ళు చేయలేరు. అందుకని ఏ వ్యక్తి మిమ్మల్ని టచ్ చేయలేడు. అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇన్వెస్ట్‌మెంటు నేను ఒక లోడ్‌కి ఎంత అవుతుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంది. అందుకని ఇన్వెస్ట్‌మెంట్ గురించి నేను థంబ్‌నెయిల్ కూడా మెన్షన్ చేయలేదు. మీరు ఒక 2,00,000తో ప్రారంభించొచ్చు, రూ. 1,00,000తో ప్రారంభించొచ్చు, 3,00,000తో ప్రారంభించొచ్చు. కానీ ఒకటి లక్ష్యంగా పెట్టుకోండి. ప్రతిరోజు రూ. 10,000 ఆదాయం రావాలా అని. ఆ ఆదాయం రావాలంటే ఖచ్చితంగా మనం ఒక లోడు కాయలు ఒకే చోట పోసి మనం సేల్ చేయగలిగి ఉండాలా. కొంచెం రీజనబుల్‌గా. ఈరోజు పెద్ద బాటిల్ అక్కడ నేను చెప్పినట్టు పెద్ద బాటిల్ రూ. 70. మా పెద్ద బాటిల్ రూ. 70. 800 ఎంఎల్ అమ్మే బాటిల్ రూ. 70 విక్రయిస్తున్నారు. మనం హైదరాబాద్ లాంటి టౌన్‌లో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకేదైనా టౌన్‌లో ఏర్పాటు చేసుకున్నా పెద్ద బాటిల్ అయినా బయట అమ్మే రేటు కన్నా ఒక రూ. 10 తక్కువ పెట్టండి. నా భావన అది. ఈరోజు బయట మీకు రూ. 150 బాటిల్ విక్రయిస్తుంటే మీరు 120కే ఇవ్వండి. అప్పుడేందంటే సేల్స్ అలా ఉంటుంది. లేదు రూ. 100 విక్రయిస్తుంది 80కే విక్రయించండి. ఒక రూ. 20 తక్కువ ఇవ్వడం వల్ల ఏందంటే మన వ్యాపారం డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనం పెట్టిన స్టాక్ కూడా స్పీడ్‌గా సేల్స్ అవుతుంది. వ్యాపారము అందిపుచ్చుకొని చేసుకోగలిగి ఉండాలి కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏందంటే మనం సెలెక్టెడ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు మెయిన్ రోడ్డు మీద ఉండేటట్టుగా జనాలు అటు ఇటు తిరిగే ఏరియాలు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మారుమూల ఈ స్టాక్ పోస్తే అక్కడ కస్టమర్ రాకపోవచ్చు. మనం రిటైలర్లను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాపారం చేస్తున్నాము. హోల్సేల్ అయితే మీరు ఒక చోట పోయాల్సిన అవసరం లేదు. ఎక్కడో మారుమూల పోసి కూడా హోల్సేల్ సప్లై చేయొచ్చు. కానీ నేను హోల్సేల్ దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాపారం చెప్పడం ఓన్లీ రిటైల్ విషయానికి వస్తే మెయిన్ రోడ్డు మీద షాప్ ఉండేటట్టు చూసుకోండి. 2 బల్లాలు వేసుకొని కాయలు మొత్తం బ్యాక్ సైడ్ పోసుకొని ఆ బల్లాల మీద నుంచి కొడుతూ మనం కాయలు విక్రయించవచ్చు. చాలా అద్భుతమైన వ్యాపారం. ఒక్కసారి దీనికి ఎలాంటి డెకరేషన్ అవసరం లేదు. లోపల మనం ఇంటీరియర్ డెకరేషన్ చేయాల్సిన పని లేదు షాపులకి. ఎక్కడైనా చిన్న రేకుల షెడ్ లాంటిది ఉన్నా కూడా ఒక కాయలు ఒక లోడ్ పట్టే రేకుల షెడ్ ఉంటే చాలు పోసి పడేసి కొడుతూ ఉండొచ్చు. ఇక్కడ కొంచెం నీడ ఉండాలి. నీడ ఉండేటట్టు చూసుకోండి షాపు. ఎందుకంటే నీడ లేకపోతే మన కాయల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎండ పడుతుంది కాబట్టి ఎండాకాలం ఉంటుంది అన్ని కాలాలు ఉంటాయి కాబట్టి ఒక రేకుల షెడ్ లాంటిది చూసుకోండి. లేకపోతే ఒక షట్టర్ దొరికినా చూసుకోండి. ఎక్కడైనా కానీ మనిషి అటు ఇటు తిరిగే ఏరియాని చూసుకోండి. అద్భుతమైన వ్యాపారం ఫ్రెండ్స్. ఒక్కరవ స్పష్టంగా తెలుసుకోండి. మార్కెట్లో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యంగా ఏంటంటే ఎక్కడి నుంచి మనం ఈ కాయలు కొనుగోలు చేయాలనే దాని మీద కొంచెం గట్టిగా ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత అమ్మేది ఏముంది ఎవరైనా అమ్ముతారు. ఏ ఊర్లో పోసినా కూడా ఈ సేల్స్ అవుతూనే ఉంటాయి. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఎక్కడ కొనాలి అనేది చూడండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో నీళ్ళ బోండాలంటే ఉట్టి నీరే ఉంటుంది. ఒక్క బోండా మనం కొడితేనే దాదాపు మీకు 750 ml వాటర్ వస్తుంది. ఒక్క బోండాకి మీకు ఇంచుమించు ఆ బాటిల్ నిండిపోతుంది. అంత బోండాలు కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకొని మొత్తం తెలుసుకున్న తర్వాత ఈ వ్యాపారాన్ని మీరుంటున్న ఏ ఏరియా నుంచి ప్రారంభించండి. అద్భుతమైన ఆదాయం ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే ప్రతి నెల 3 లక్షలు మీరు ఆదాయం తీయాలనుకుంటున్నారో 100% ఈ వ్యాపారంలో సక్సెస్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ సమాచారాన్ని ఒక్కరికైనా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.